నమస్తే. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మీటింగ్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. భూముల పంపకానికి సంబంధించి చర్చకు వచ్చినప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రస్తావన చేశారు. ఎవరెవరికి మనం ఎంతెంత భూములు ఇస్తున్నాం, వాళ్ళు ఎంత పెట్టుబడులు తీసుకొస్తున్నారు, ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు, దీని మీద సునిశ్చితమైన పర్యవేక్షణ ఉండాలి అని చెప్పేసి ఆయన సూచించారు. మరి ఆయనకి ఏం అనుమానం వచ్చిందో. న్యాచురల్ అంటే క్యాబినెట్లో డెమోక్రటిక్గా ఒక చర్చ జరుగుతోందని ఒక ఇంప్రెషన్ బయటికి పంపడం కోసం ఈ రకమైన ప్రస్తావన ఆయన తెచ్చారా, లేకపోతే వాస్తవంగా ఏమైనా సందేహాలు ఉండి తెచ్చారా? ఇదైతే ఉంది. ఎందుకంటే భూముల పందేరం మీద ఆయన మొదటి నుంచి కొంత సీరియస్గానే ఉన్నారు, కొన్ని చోట్ల అపోజ్ చేశారు. ఈరోజు నిన్న జరిగిన క్యాబినెట్లో అయితే ఆయన లులు సంస్థ వాళ్ళ పెట్టుబడుల విషయంలో కోరుతున్న అంశాలు షరతులపైన అధికారులు వివరించినప్పుడు వాటిపైన డిప్యూటీ సీఎం వరుసగా ప్రశ్నలు వేసుకుంటూ వెళ్ళారంట. ఏంటంటే మెగా ఫుడ్ పార్క్లో గోవధ చేస్తారా? ఎందుకంటే దే హ్యావ్ ప్రపోజ్డ్ మెగా ఫుడ్ పార్క్ కృష్ణా జిల్లాలో ఎక్కడో. అలా చేస్తే మేము వ్యతిరేకిస్తాం మొహమాటలు కూడా చెప్పారంట ఆయన. అదేవిధంగా లులులో ఉద్యోగాలపైన కూడా ఈయన కొన్ని సజెషన్స్ ఇచ్చారట. లులు సంస్థ కేటాయింపులు మినహాయింపులు ఉంటాయిగా, మరి పెద్ద సంస్థ కదా అది. ఈ చర్చ సమయంలో కృష్ణా జిల్లా మల్లవల్లి మెగా ఫుడ్ పార్క్లో లులు గ్రూప్లో భాగమైన మెస్సర్స్ ఫెయిర్ ఎక్స్పోర్ట్స్కి 7.48 ఏకర్స్ కోర్ ప్రాసెసింగ్ ఏర్పాటు చేయడం కోసం లీజ్కి ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చింది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావన చేసింది ఏంటంటే, ఆహార శుద్ధి పేరుతోటి అక్కడ ఏం చేస్తారో చెప్పండి, ఫుడ్ ప్రాసెసింగ్ పేరుతోటి. అలా చెప్తే ఊరికే కుదరదు. కూరగాయలు పండ్లు సాగు చేస్తారా, ఉద్యానవన పంటలు సాగు చేస్తారా, లేక కబేళా నిర్వహించి గోవధ చేసి ఆ మాంసాన్ని ఎగుమతి చేస్తారా అని పవన్ కళ్యాణ్ సూటిగా ప్రశ్నించారట. ఇదైతే మేము ఒప్పుకోం గోవధ అయితే అని నిక్కచ్చిగా చెప్పారట. ఇందుకు మేము పూర్తిగా వ్యతిరేకమని. దీంతో అధికారులు నీళ్లు నమిలారని చెప్పేసి తెలిసిందే. అంటే ఇదంతా కూడా బయటికి ఈ వాద సంవాదాలన్నీ బయటికి అట్లా లీక్ అయినాయి. అంటే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అంశాల నుంచి జనాల్ని హఠాత్తుగా ఇటువైపు దృష్టి మళ్లించడం కోసం ఇక్కడ ఏదో జరుగుతోంది. డిప్యూటీ సీఎం గారు ఖచ్చితంగా నిలదీస్తున్నారు, కడిగేస్తున్నారు, కూటమి ప్రభుత్వంలో ఆయనే ప్రతిపక్షంలాగా వ్యవహరిస్తున్నారు అని ఒక రోజీ పిక్చర్ ఇచ్చేసి జరిగిన మిగిలిన సంఘటనలన్నీ పక్కకు పట్టేయటం. ఎందుకంటే ఆయన అదేపల్లి జనార్దన్ రావు గారిని గన్నవరంలో అరెస్ట్ చేశారు, కల్తీ లిక్కర్ కేసులో. ఆల్రెడీ జయచంద్ర రెడ్డిని అరెస్ట్ చేశారు. దాని మీద మిథున్ రెడ్డి గారు కేంద్ర హోంమంత్రికి లెటర్ రాశారు. అయ్యా దీనికి సిబిఐకి అప్పచెప్పండి, లోకల్ పోలీస్ దీన్ని ఏమైనా డైల్యూట్ చేసే ప్రమాదం ఉంది. దాంతోపాటు నార్కోటిక్ డ్రగ్స్ కంట్రోల్ వాళ్ళకు కూడా ఇన్వాల్వ్ అవ్వమన్నారు. 4-5 ఏజెన్సీలు కలిసి పనిచేస్తే కానీ అసలు విషయాలు వాస్తవం. ఎందుకంటే 47 కోట్ల క్వార్టర్ లిక్కర్ బాటిల్స్ ఎక్కడి నుంచి, ములకలకుంట అన్నమయ్య జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం విజయవాడ దాకా వచ్చినాయి. వాటి విలువ 2,580 కోట్ల రూపాయలు. ఇది తెలిసిన డంపు, బయటపడిన రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయో. సో సిబిఐ ఇన్వాల్వ్ కావాలి. ఇవన్నీ జనం ఎక్కడ చర్చించుకుంటారో అని చెప్పేసి కాస్త డైవర్ట్ చేయాలి కదా. దాన్ని కేబినెట్ సమావేశానికి వేదికగా చేసుకున్నారని పవన్ కళ్యాణ్ గారన్నా చంద్రబాబు గారన్నా కిట్టన వాళ్ళు చేస్తున్న ప్రచారం అన్నాడు. సరే, ఇంతకీ ఆయన ఇంకేం అడిగారట? సీఎం గారు కూడా జోక్యం చేసుకొని రాష్ట్ర ప్రజలు ఎక్కడ గోవధ జరగడానికి వీల్లేదు, అలాంటి వాటిని అనుమతించబోని స్పష్టం చేశారట. చాలా ముచ్చటగా ఉంది. డిప్యూటీ సీఎం గారు మాట్లాడుకొని లేదు డిప్యూటీ సీఎం గారు లేవనెత్తిన అంశం చాలా సున్నితమైంది, మేము అనుమతించబోమని. సో అలాంటి వాటిని అనుమతించ, అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కి మాత్రమే అనుమతి ఉంటుంది అని చెప్పారట. మామిడి, బొప్పాయి లాంటి పళ్ళు మాత్రమే ప్రాసెస్ చేస్తారు. ఆ తర్వాత లులు గ్రూప్ వ్యవహార శైలి, దానికి భూ కేటాయింపులు, స్థానికంగా ఉద్యోగాల కల్పన, రెంటల్ అగ్రిమెంట్లు వంటి పలు కీలక అంశాలను పవన్ ప్రస్తావన చేశారు. లీజు మొత్తాన్ని 5 సంవత్సరాలకు 5% పెంచడం జరిగిందని మంత్రి నాదెండ్ల మనోహర్ గారు చెప్పారట. నిబంధనల ప్రకారం 3 ఏళ్లకు 10% పెంచాలి కదా అని ప్రశ్నించారట పవన్ కళ్యాణ్ గారు. సో మొత్తానికి ఏంటంటే లులు గ్రూప్ చాలా అతిగా కండిషన్లు పెడుతోంది, ప్రభుత్వానికే తన అవసరం ఉందన్నట్టుగా వ్యవహరిస్తోందని పవన్ కళ్యాణ్ గారు చాలా తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశారట. విశాఖపట్నం, విజయవాడలో ఆ సంస్థకు ఏ ప్రాతిపదికన భూములు కేటాయిస్తున్నారని ప్రశ్నించారట. ఏమో డిప్యూటీ సీఎం గారు ఏంటి ఒక్కసారిగా ఇలా నుంచోని లులుని కడిగేశారు, నుంచోబెట్టి అని చెప్పేసి. లులు గ్రూపుకు ప్రభుత్వమే భూములు ఇస్తుంది కానీ షరతులు ఆ కంపెనీ పెడుతోంది, ఇది కరెక్ట్ కాదు కదా అని. రెంటల్ అగ్రిమెంట్స్ పైన లులు చెప్తున్న అంశాలపైన పవన్ కళ్యాణ్ గారు వరుస ప్రశ్నలు వేశారట. లులు ఏర్పాటు చేసి మాల్స్లో, సంస్థల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వటం పైన కూడా ఆయన ప్రశ్నించారు. విశాఖపట్నం సిటీ, విజయవాడ సిటీలో లులు గ్రూప్ ఏర్పాటు చేసే మాల్స్లో ఆ కంపెనీ తన సొంత మనుషులనే సిబ్బందిగా నియమించుకుంటుందని విన్నామని,
ఇక్కడ అదే జరిగితే ఇక్కడ భూములు ఇచ్చి ఏం లాభం అని ఖచ్చితంగా స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారట. మొత్తానికి ఏంటంటే లులు వ్యవహారంలో పవన్ కళ్యాణ్ గారి నోటీసులు లేకుండా ఏవో చాలా జరిగిపోతున్నాయి. అక్కడ ఆయన హర్ట్ అయ్యారు, ఆయన నాలెడ్జ్లో లేకుండా జరిగిపోతున్న విషయాల మీద. అండ్ అట్ ద సేమ్ టైం కాయిన్కి రెండో వైపు ఏంటంటే రాష్ట్రంలో ప్రస్తుతం హఠాత్తుగా తెర మీదకి వచ్చిన ఈ తెలుగుదేశం లీడర్స్ ఇద్దరు సస్పెండ్ చేసింది, వాళ్ళు అరెస్ట్ చేశారు. జయచంద్రారెడ్డిని, నిన్నేమో అదేపల్లి జనార్దన్ రావుని, వాళ్ళ తమ్ముడు జగన్మోహన్ గారిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఎక్కడ వాళ్ళ వెనకాల ఉన్న పెద్దల బొక్కలు బయటపడతాయనే దీంతో అప్రహెన్షన్స్ తోటి ఇంకో అంశాన్ని తన మీదకి తీసుకొచ్చారు. అదే లులు అంశం అని చెప్పేసి కూడా అంటున్నారు అమరావతి పొలిటికల్ సర్కిల్స్ అంటే. న్యాచురల్ కదా, ఒక గీతని చిన్నగా చేయాలంటే దాన్ని చెరపకుండా ఏం చేయాలి, దాని పక్కన పెద్ద గీతకి ఇస్తే చిన్న గీతను మర్చిపోతారు. ఇప్పుడు లిక్కర్ కేసుని మర్చిపోయి లులు గురించి మాట్లాడుకుంటారు. ఒక వారం 10 రోజులు ఇది నడుస్తుంది. నిన్న జరిగిన గుంటూరు జిల్లాలో జరిగిన ఫుడ్ పాయిజనింగ్ మర్చిపోతారు. పిల్లలు 16 మంది పిల్లలు అడ్మిట్ అయ్యారు. 56 మంది అస్వస్థతకు గురై 16 మంది అడ్మిట్ అయ్యారు. అలాగే కురుపాంలో వాటర్ కంటామినేషన్తో జాండీస్ బారిన పడి 2 పిల్లలు చనిపోతే 40 మంది పిల్లలు కేజీహెచ్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వాళ్ళని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారు. వాటర్ కంటామినేషన్ మర్చిపోవాలి, ఫుడ్ పాయిజనింగ్ మర్చిపోవాలి. లులు సంస్థ ఏర్పాటు చేసే ఈ కంపెనీల మీద ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి మధ్య ఏదో అభిప్రాయ భేదాలు ఉన్నట్టుగా బయట ఒక రోజీ పిక్చర్ కనబడాలి. జనం దాని గురించి మాట్లాడుకుంటే మర్చిపోతారు కదా. చూద్దాం, జనం ఏం మర్చిపోలా. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మర్చిపోలా, కురుపాం బాలికల మృతి మర్చిపోలా, పెదనందిపాడు బీసీ హాస్టల్లో 16 మంది పిల్లలు ఫుడ్ పాయిజనింగ్తో హాస్పిటలైజ్ అవ్వటం మర్చిపోలా. ఓవరాల్గా ఏంటంటే 1 కోటి సంతకాల సేకరణతోటి గవర్నర్ దగ్గరికి వెళ్ళబోతున్నారు వచ్చే నెలలో. సో మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మెడికల్ కాలేజ్ మీద వారి స్టాండ్ ఏమని చెబుతారో అందరూ ఎదురు చూస్తున్నారు.